హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో వివో మన ముందుకు తీసుకొచ్చినటువంటి వివో Z1 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఛార్జింగ్ టెస్ట్తో పాటు దీని హీట్ టెస్ట్ కూడా చేద్దాం. అంటే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఏమైనా హీట్ అవుతుందా లేదా, అలాగే దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, అలాగే ఛార్జ్ అవుతున్న సమయంలో ఈ ఫోన్ ఏమైనా హీట్ అవుతుందా అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ ఛార్జింగ్ టెస్ట్ అలాగే హీటింగ్ టెస్ట్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. అండ్ బై ద వై, నేను దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియోని మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఈ వివో Z1 Proకి సంబంధించినటువంటి కంప్లీట్ ఛార్జింగ్ టెస్ట్ని చూసేద్దాం. అంటే దీన్ని కంప్లీట్గా నేను జీరో డ్రైన్ చేయడం అయితే జరిగింది. చూడండి, మీరు ఇక్కడ అసలు దీంట్లో ఏ విధమైనటువంటి ఛార్జింగ్ లేదు. ఇది మొత్తం ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? సో ఇక్కడ నేను ఛార్జర్ని కూడా కంపెనీ వాళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి ఛార్జర్ని నేను వాడటం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది రెండు విధాలుగా వర్క్ చేయగలదు. యాజ్ అ నార్మల్ ఛార్జర్ వర్క్ చేయగలదు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వర్క్ చేయగలదు. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 5 volts 2 amps అలాగే 9 volts 2 amps, అంటే 10 watts నార్మల్ ఛార్జింగ్ కోసం అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ కేబుల్ కూడా మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కేబుల్ నేను యూజ్ చేస్తున్నాను. మళ్ళీ వేరే ఏదైనా థర్డ్ పార్టీ వాడితే దానివల్ల ఏదైనా పవర్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో ఇది కూడా నిన్న మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం అయితే జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెస్టర్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇది యూఎస్బితో కనెక్ట్ చేసుకొని ఈ ఛార్జర్ అనేది ఎంత అవుట్పుట్ వోల్టేజ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా అంటే దీన్ని మన ఫోన్కి, అంటే మన ఫోన్తో పాటు వచ్చిన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్కి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత అసలు ఇది ఎంత వోల్టేజ్ అవుట్పుట్ని జనరేట్ చేయగలుగుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక కింద చూపించేది బ్లూ కలర్ వోల్ట్స్, అలాగే పైన చూపించేది యాంపియర్. సో ఇక్కడ వోల్ట్స్లో వచ్చేటప్పటికి మనకి 5.19 volts అంటే 5.2 volts అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాంపియర్ అయితే అవుట్ రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఏ విధమైనటువంటి కేబుల్ని కనెక్ట్ చేయలేదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఎండ్లో ఏదైతే ఉందో డైరెక్ట్గా మన ఫోన్ యొక్క కేబుల్ని కనెక్ట్ చేసేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఎండ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫోన్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే బిఫోర్ టైమర్ని ఆన్ చేస్తాను, సో దట్ మనకు అర్థమవుతుంది ఎంత టైం ఇది ఎగ్జాక్ట్లీ మనకు తీసుకుంటుంది అనే దాని గురించి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఛార్జింగ్ పిన్ని ప్లగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మైక్రో యూఎస్బి ఇచ్చారు, టైప్ సి ఇచ్చుంటే మరింత బాగుండేదని నా ఆలోచన. ఇక్కడ ఛార్జింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి టైమర్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఒక్కసారి మనం వోల్టేజెస్ యొక్క రీడింగ్స్ తీసుకుందాం. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ 9 volts అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 1.5 దాకా కూడా మనకి యాంపియర్ని అయితే అవుట్ రిలీజ్ చేస్తుంది. అరౌండ్ మనకి 9 volts 2 amps వచ్చింది అన్నట్లయితే కనుక మనకి ప్రాపర్గా 18 watts అవుట్పుట్ వస్తుంది అన్నట్లు. సో ఇక్కడ మనకి అరౌండ్ 17.5 17.8 దాకా వస్తుంది. నాట్ ఎ ప్రాబ్లం. ఇక మనం వీ నీడ్ టు వెయిట్. ఇది కంప్లీట్లీ 0 to 100% దాకా ఎంత టైంలో ఛార్జ్ అవుతుందని. ఇప్పుడు మీరు చూసారంట్లయితే అరౌండ్ 18 wattsకి సంబంధించినటువంటి అవుట్పుట్ ఫోన్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ఫాస్ట్ ఛార్జర్తోనే ఛార్జ్ అవుతుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వోల్టేజ్ కూడా ఇది తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే మనకి ఛార్జర్లో ఉండేటువంటి ఒక ప్రోగ్రామర్ని బేస్ చేసుకొని మనమైతే ఐడెంటిఫై చేయొచ్చు అది అవుట్పుట్ మనకి నార్మల్ ఛార్జింగ్ని అవుట్పుట్ ఇస్తుందా, లేదన్నట్లయితే కనుక ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్పుట్ ఇస్తుందా. ఇప్పుడు మీరు చూసారంటే 9 volts 1 ampere కాబట్టి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వోల్టేజ్నే అవుట్పుట్ డెలివర్ చేయగలుగుతుంది. ఇక లెటస్ వెయిట్ అండ్ సీ ఇది మొత్తం 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనే దాని గురించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ 20 minutes టైం అయింది. 22% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో మనకి ఇది ఫుల్ అవటం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇప్పుడు డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇదైతే మనకు ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన మీకు మీటర్ రీడింగ్స్ కూడా చూడొచ్చు. ఈవెన్ ఇప్పటికి కూడా స్టిల్ ఇది 18 wattsకి సంబంధించినటువంటి పవర్ని తీసుకుంటుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతోనే ఇది ఫాస్ట్ ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. ఇక మనం మరికొంచెం సేపు ఆగిన తర్వాత, అంటే మరొక 10 minutesలో మళ్ళీ వెరిఫై చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ అవుతుందని. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే కనుక యావరేజ్గా పర్ సెకండ్ వచ్చేటప్పటికే 1% ఆఫ్ ద ఛార్జింగ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అరౌండ్ 1.2 1.3% ఛార్జింగ్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఇక ఒకసారి ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేద్దాం, ఫ్రెష్ రికార్డ్స్ తీద్దాము. అంటే ఫ్రెష్గా ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ అయింది. అరౌండ్ 42 minutes ఛార్జింగ్ టైం అయితే అయింది. అరౌండ్ 42% అంటే ఎవ్రీ 1 minute
మనకి ఇది 1 సెకండ్ అంటే 1% ఆఫ్ ఛార్జింగ్ అయితే మనకి ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా మనకి ఫాస్ట్ ఛార్జర్ ద్వారానే మనకి అవుట్పుట్ వోల్టేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి టెంపరేచర్స్ కూడా నోట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి అరౌండ్ 29.2 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది నార్మల్ ఫోన్లో నేను ఏ విధమైనటువంటి ఛార్జింగ్ పెట్టలేదు. దీని టెంపరేచర్ కూడా నార్మల్గా ఉంది అట్ ద కండిషన్ ఆఫ్ రూమ్ టెంపరేచరే. ఇక దీని టెంపరేచర్ మీరు చూసారంటే అరౌండ్ 36.2 డిగ్రీస్, అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు లైట్గా వామ్ అవుతుంది. సో పెద్దగా హ్యూజ్ వామ్ అయితే కాదు, నార్మల్ వామ్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక 6 డిగ్రీస్ వేరియేషన్ ఉంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా ఇది 18 వాట్స్ అవుట్పుట్ని తీసుకుంటా ఉంది. ఇంకా నార్మల్ ఛార్జర్కి అయితే కన్వర్ట్ కాలేదు. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది ఏంటి అనే దాని గురించి చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ 6 మినిట్స్ కంప్లీట్ అయింది. సో అట్లాగే దీంట్లో ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీకు 64% ఛార్జింగ్ అయింది. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా ఇక్కడ మనకి డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఎనేబుల్ అయింది. అండ్ ఇక్కడ మీరు వోల్టేజెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. 9 వోల్ట్స్ అండ్ అలాగే 1.4 అలాగే 1.5 ఈ వోల్టేజ్ అయితే వేరీ అవుతుంటుంది, డిపెండ్స్ అపాన్ ద ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ని బేస్ చేసుకొని. ఇకపోతే ఒకసారి టెంపరేచర్స్ కూడా మనం నోట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, రూమ్ టెంపరేచర్ అరౌండ్ 29 డిగ్రీ సెల్సియస్ ఉంది. అలాగే ఛార్జింగ్ పెట్టినటువంటి మొబైల్ ఫోన్ ఎలాగో ఉందో మనకి 29.7 డిగ్రీస్ వస్తుంది. అలాగే ఛార్జ్ అవుతున్న ఫోన్ మీరు చూసారంటే అరౌండ్ 36 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఓవరాల్గా మనకి 1 అవర్లో అరౌండ్ ఇది 64% ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. లెటస్ సి ఫుల్ ఛార్జ్ అయ్యేటప్పటికి ఎంత టైం తీసుకుంటుంది అని. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 1 అవర్ 37 మినిట్స్ అవుతుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ యొక్క పర్సంటేజ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ మనకి 89% ఛార్జింగ్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంకా మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీటర్స్ రీడింగ్స్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా మనకి తగ్గిపోవడం అయితే జరిగింది. ఇక్కడ 9 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది కానీ 1 యాంప్ లేదా 1.2 యాంప్. ఇంకా చూడండి, మీకు ఇక్కడ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మనకి తగ్గడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది 9 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది కానీ 1 యాంపియర్ అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది కాబట్టి అరౌండ్ 10 వోల్ట్స్ మాత్రమే, అంటే 10 వాట్స్ మాత్రమే మనకి ఇది వోల్టేజ్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి రూమ్ టెంపరేచర్స్ రీడింగ్ తీసుకుందాం. ఇక్కడ అరౌండ్ 30 డిగ్రీస్ మనకు ఉండడం జరిగింది. అండ్ నార్మల్ ఫోన్ వచ్చేటప్పటికే మనకి అరౌండ్ అదే టెంపరేచర్ చూపిస్తుంది. ఇక ఛార్జింగ్ అవుతున్న ఫోన్ టెంపరేచర్ మీరు చూసారన్నట్లయితే అరౌండ్ 36.4 డిగ్రీస్ టెంపరేచర్ రావడం జరిగింది. చిన్నగా కూల్ అవుతుందని అనుకోవచ్చు. చూద్దాం కంప్లీట్ 100% ఛార్జింగ్ ఇంకెంత టైం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 2 అవర్స్ 6 మినిట్స్ టైం తీసుకుంది ఇది 100% ఛార్జ్ అవ్వడానికి. సో 100% మీకు ఛార్జ్ అవుతున్నప్పుడు వోల్టేజ్ వచ్చేటప్పటికి మనకి 10 వాట్స్, అంటే నార్మల్ ఛార్జింగ్ కింద ఇది కన్వర్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే అప్ టు 80% దాకా అప్రాక్సిమేట్లీ ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయింది. ఆ తర్వాత నుంచి అంటే 80 నుంచి మనకి అంటే నార్మల్ ఛార్జింగ్ కింద రావడం జరిగింది. ఇంకొకసారి టెంపరేచర్స్ని కూడా మనం రీడింగ్ తీసుకున్నా, అలాగే దీనికి సంబంధించి ఎంత ఏమైనా హీట్ అయిందా ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. రూమ్ టెంపరేచర్ అరౌండ్ 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. అలాగే నార్మల్ ఫోన్ కూడా మనకి 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇకపోతే మనకి ఛార్జ్ అవుతున్న ఫోన్ అరౌండ్ ఏదైతే ఉందో 34 డిగ్రీస్. అంటే గ్రాడ్యువల్గా ఇది ఫుల్ ఛార్జ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ఆ వోల్టేజెస్ని తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. అంటే హీట్ కానివ్వకుండా నార్మల్ టెంపరేచర్స్ని పంపిస్తూ ఫోన్ అయితే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ మొత్తం కంప్లీట్గా మనకి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 2 అవర్స్ 6 మినిట్స్ టైం అయితే తీసుకుంది. ఫ్రెండ్స్ కంప్లీట్లీ వివో Z1 Pro ఈ మొబైల్ ఫోన్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 2 అవర్స్ 6 మినిట్స్ టైం అయితే తీసుకుంది. అండ్ ఆల్మోస్ట్ 80% నుంచి మనకి చాలా స్లోగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ కూడా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో దట్ మన మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ అనేది కాదు. ఓవర్ హీట్ కానప్పుడు మన మొబైల్ ఫోన్ బెల్జ్ అవ్వటం, అంటే బ్యాటరీ బెల్జ్ అవ్వటం కానీ లేదా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. చాలా స్మార్ట్గా ఈ కంపెనీ వర్క్ చేసిందని చెప్పొచ్చు. ఇకపోతే స్టార్టింగ్ 0 to 100 మనకి 80% దాకా ఫాస్ట్ ఛార్జింగ్ 18 వాట్స్ అవుట్పుట్ వచ్చింది. అలాగే 80% నుంచి మీరు చూసారు అన్నట్లయితే ఓన్లీ 10 వాట్స్ అవుట్పుట్, అంటే నార్మల్ రెగ్యులర్ ఛార్జింగ్ కింద ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే మొబైల్ ఫోన్ టెంపరేచర్స్ కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఫాస్ట్ ఛార్జింగ్లో టెంపరేచర్ కొంచెం ఎక్కువగా చూపించింది, ఆ తర్వాత 3 to 4 డిగ్రీ సెల్సియస్ అయితే తగ్గడం జరిగింది. సో కంప్లీట్లీ ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ మొబైల్ ఫోన్ 0 to 100 ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఎంత టెంపరేచర్స్ ఇది జనరేట్ చేస్తుంది, అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ కండిషన్తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే కనుక. అండ్
బై ద బై మీరు ఈ మొబైల్ ఫోన్లో డ్రైన్ టెస్ట్ కూడా చూడాలనుకుంటున్నారా? అంటే 100 to 0 ఎంత టైంలో డిశ్చార్జ్ అవుతుంది ఏంటి అనే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఆ వీడియోని కూడా మీ ముందు తీసుకొస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.